విత్ ప్రాపర్ సెటప్తో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ అనమాట విత్ అడాప్టర్, మైక్ అడాప్టర్. ఈరోజు ఇదే మా ఇల్లు. నాకు నా స్వామి ఏ ఊరు పోలేదు. చెప్తారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అయితే మనం నగరి దగ్గరలో ఉన్న 2 కోనలు అంటారు, అంటే వాటర్ ఫాల్స్ అనమాట. ఈ మధ్య కొంచెం వర్షం ఎక్కువ పడింది ఈ 2 రోజులుగా. సో వాటర్ ఫాల్స్ అయితే కొంచెం వర్షం వల్ల వాటర్ ఫాల్స్ అయితే కొంచెం బాగుంటాయి అనేసి సో దగ్గర ఉన్న 2 వాటర్ ఫాల్స్ అయితే ఇవాళ చూద్దాం. యాక్చువల్లీ మనం 3 అనుకున్నాం, కాకపోతే మన సబ్స్క్రైబర్లు, ఊళ్ళో ఉన్న సబ్స్క్రైబర్లు మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పారంటే ఆల్రెడీ కైలాస్ కోన అన్నది ఆల్రెడీ చూసేశారు కదా, సో ఇంకా మిగిలిన 2 చేయండి చాలు అన్నారు. సో అందుకనే కొంచెం లేట్గానే బయలుదేరాం. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 11 అవుతుంది. సో మనకి ఇది మొత్తం 2 కలిపి మనకి 30 నుంచి 40 కిలోమీటర్స్ ఈ దూరంలోనే ఉంటుంది నాకు తెలిసి. సో అవి 2 ఈరోజు మనం చూసుకునేసి ఎంజాయ్ చేద్దాం. అలాగే వచ్చేసి ఈరోజు ఉన్న స్పెషల్ ఏంటంటే మనం ఆడియో అడాప్టర్ అనేది మార్చేసాం. సో ఈరోజు నుంచి అయితే ఇంకా మనకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, దానికి సింక్ అవుతుందా చూడడం, దాన్ని మళ్ళీ చూసుకుంటూ ఉండడం, ఎడిటింగ్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని రోజులు. సో ఈరోజు అయితే ఆ ఇబ్బంది కూడా లేదు. సో ఇక మీదట వచ్చే వ్యూస్ ఇదన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా అయితే ఉండబోతున్నాయి. సో రండి. ఈ రోడ్ ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి ఈ రోడ్ కాకుండా మనకి పుత్తూరు నుంచి ఫస్ట్ మనం నరసింహస్వామి కోనకి వెళ్దాం. దాన్ని సింగేరి కోన అంటారు అనుకుంటాను, సింగేరి కోన కరెక్టే అనుకుంటాను. అక్కడ వెళ్ళి చూద్దాం, ఎందుకంటే అది కొత్తగా ఏర్పడింది. సో అది చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది కాబట్టి నాకు కొద్దిగా పేరు అయితే డౌట్, కానీ రోడ్డు అయితే తెలుసు. నేను ఒక 2 సార్లు వెళ్ళాను కాబట్టి నో ప్రాబ్లం. అయితే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పుత్తూరు వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ హైవే నుంచి మనం రైట్ తీసుకుంటే నారాయణవనం వస్తుంది. సో ఈ రైల్వే బ్రిడ్జ్ కాదు, ఇది హైవే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి మనం రైట్ తీసుకుంటే నారాయణవనం, లెఫ్ట్ తీసుకుంటే పుత్తూరు టౌన్, అండ్ స్ట్రైట్గా వెళ్తే తిరుపతి. మనం వచ్చిన రోడ్ అయితే ఫ్రమ్ చెన్నై. సో ఇప్పుడు ఫస్ట్ మనం నరసింహస్వామి వారి తీర్థం చూసుకొని వాటర్ ఫాల్స్ చూసుకొని, అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ఇదే రూట్లో మనం ఇప్పుడు తిరుపతి రూట్లో వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక చోట నుంచి డైవర్ట్ అయ్యి మనం సదాశివ కోన అనే ఇంకో కోన అయితే మాత్రం చూద్దాం. సో ఫస్ట్ మనం నరసింహస్వామి వారి కోన చూద్దాం, టేకింగ్ రైట్ ఫ్రమ్ హియర్. సో మీకు లెఫ్ట్లో కనిపించేది అయితే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పుత్తూరు. అండ్ పుత్తూరు రెండింటికి చాలా ఫేమస్ అనమాట. ఒకటి కాలేజెస్కి, 2 పుత్తూరు ఎముకల కోసం కట్టి ఈశ్వరాపురం కట్లకి. సో వీటికి అయితే పుత్తూరు చాలా ఫేమస్. అండ్ మనం వెళ్తున్న నారాయణవనం అయితే ఇంకొక దానికి ఫేమస్, చేనేతకి ఫేమస్ అనమాట. ఇక్కడి నుంచి చాలా ఊర్లకి చేనేత చీరలు అయితే వెళ్తాయి. చాలామంది పెళ్ళిళ్ళకి, పెళ్ళి ముహూర్తాలకి కావాల్సిన చీరలు కానీ, పెళ్ళిళ్ళకి కావాల్సిన పట్టు చీరలు కానీ ఇక్కడ స్పెషల్గా చెప్పి నేయించుకుంటారు, చేనేతలతో నేయించుకుంటారు. ప్రైస్ కూడా మామూలుగా షాపులతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుంది. కాకపోతే వాళ్ళ కష్టం చూసిన తర్వాత మనం ఆ ప్రైసింగ్ అనేది మనం ఒప్పుకుంటాం అనమాట. అలా ఉంటుంది వాళ్ళ పనితనం. అండ్ కాంచీపురానికైనా కానీ ఇంకా ఫేమస్ వీటికైతే మాత్రం ఇక్కడి నుంచే చీరలు అనేది వెళ్తుంది. ఇదిగోండి స్ట్రైట్గా వెళ్తే బైపాస్, అండ్ మనం లెఫ్ట్ తీసుకుంటే నారాయణవనం. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. సో అది చాలా పురాతనమైన ఆలయం అనమాట. అది ఇప్పుడు టీటీడీ వారి అండర్లో ఉందన్నమాట.
యాక్చువల్లీ ఆ కోనకు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకసారి అయితే మేము వెళ్ళింది చాలా ఆఫ్ రోడ్ అనమాట. యా మనకేముంది, ఈ వెహికల్ ఆఫ్ రోడ్లో కూడా వెళ్ళొచ్చుగా. ఓకే, ఆఫ్ రోడ్ చేద్దామా అయితే. ఎస్, కరెక్ట్. సో మనం ఆ దారి గుండా వెళ్దాం, ఆఫ్ రోడ్ చేయగలిగే దారి గుండా. అదైతే కొంచెం అడ్వెంచర్గా కూడా ఉంటుంది. కాకపోతే ఒక చిన్న వే అనమాట, అది చిన్న వే నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది అప్పుడు ఆ దారికి వెళ్ళాలంటే ఇప్పుడు నారాయణవనం అవుటర్కి వెళ్ళాలి. నారాయణవనం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ దారి వస్తుంది. నార్మల్గా వెళ్ళాల్సిన దారి కూడా చూపిస్తాను. మిస్ అయ్యాం నాకు తెలిసి మిస్ అయ్యాం, ఎందుకంటే ఇది హైవే కలిసిపోతుంది. ఎస్, మనం అక్కడ లెఫ్ట్ తీసుకొని ఉండాలి నాకు తెలిసి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి కూడా వెళ్ళి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది, అక్కడి నుంచి కూడా లెఫ్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్లో వస్తాయండి నీళ్ళు. మిస్ అయ్యాం కాదండి, కరెక్ట్గానే వెళ్తున్నాము. ఈ రూట్లోనే వెళ్ళి అక్కడ నుంచి ఒక లెఫ్ట్ వస్తుంది. ఎస్, ఇది నేను ఇంకా యాక్చువల్లీ వచ్చి హైవేకి కలిసిపోతున్నాము అప్పుడే అనుకున్నాను, కానీ కాదు. నాకు కొంచెం సైడ్ అన్నా. ఎస్, ఇదే రూట్. ఇక్కడే మేము ఒకసారి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకున్నాం కోనకి వెళ్ళేటప్పుడు. ఈ లెఫ్ట్ కాదు, ఆ లెఫ్ట్ కేరళగా మేబీ. ఇది కూడా కాదు. బోర్డు ఉంది, ఇదిగోండి అక్కడ వస్తుంది కదా బోర్డు. అదైతే సాధారణమైన నార్మల్ రోడ్ వెళ్ళడానికి. ఓకే, ఓపెన్ చేద్దాం. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్దాం, వచ్చేటప్పుడు అయితే అలా వస్తాం. సో ఇక్కడ ఉంది కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థం. ఇప్పుడు స్ట్రైట్ దారిలో పడ్డా. సో ఇక్కడ నుంచి ఇంకొక ఆల్మోస్ట్ ఒక 7 to 8 kilometers అనుకుంటాను తీర్థానికి. అని దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి ఆహ్లాదకరం అయితే మాత్రం పెరుగుతూ పోతుంది. అంటే చుట్టూ కొండలు రావడం, పచ్చని చెట్లు, ఇంకా సైలెన్సీ, గ్రీనరీ, ఇలా అన్నీ కూడా మనల్ని వేరే ఒక మైండ్ సెట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అనమాట. సో ఎటువంటి బండి అయినా కానీ రాళ్ళ మీద నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇసుక మట్టి అయితే పర్లేదు, కానీ రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. నాకెందుకో పంచర్ అయిందేమో అని అనిపించింది దీని రాళ్ళ పైన వాటి మీద ఎక్కుతుండగా. ఇక్కడ కానీ పంచర్ అయితే ఇంకా మనకి సీన్ సితారే. ఎస్, ఇదిగోండి ఇక్కడ వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ కనబడేది మనకి శ్రీ లక్ష్మీ నరసింహవారి తీర్థం. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. ఇది స్వామివారి
గోశాల, గుడి గోశాల. యాక్చువల్గా నేను అనుకున్నంత ఈజీ కాదు. ఈ వీడియోలోనే మొత్తం అంతా కూడా పెట్టేయడం అయితే అంత ఈజీగా ఉన్నట్టు అనిపించట్లేదు. సో ఈ వీడియో అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ స్థల పురాణం ఇంకా ఈ గుడి గురించి మిగతా విషయాలన్నీ కూడా వచ్చే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.